ఇలా పిండి 3 రెట్లు పొంగితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. వేలు వేలు పెట్టి బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని కమ్మగా తినేయొచ్చు. ఏమంటారు? ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, సింపుల్‌గా, పెద్దగా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ ఈ పిజ్జాని చేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్‌తో చేస్తున్నాను. నెక్స్ట్ టైము చీజ్ లేకుండా కూడా చాలా టేస్టీగా పిజ్జా రెడీ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం నేను చీజ్ అండ్ మైదాతో చేస్తున్నాను. పక్కా రెస్టారెంట్ స్టైల్‌తో వచ్చిద్ది. ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి. మీరే అంటారు వావ్ అని. సో, ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో లెట్ అస్ చూసేయండి. స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్‌లో హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూను షుగరేసి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలా ఫింగర్ డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈస్ట్ ఎయ్యాలి. నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఈస్ట్ తీసుకున్నాను. సో, హాఫ్ టీ స్పూన్ సరిపోయిద్దనమాట. నేను కప్పు చేస్తున్నాను కాబట్టి. సో, ఈస్ట్ అంతా ఇలా మెల్ట్ అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి ఓ 20 మినిట్స్‌కి. 20 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా బబుల్స్ వస్తాయన్నమాట. ఇలా బబుల్స్ వస్తే ఈస్ట్ యాక్టివ్‌గా ఉన్నట్టు, బాగా ఫార్మాట్ అవుతున్నట్టు. లేదంటే ఇలా బబుల్స్ రాలేదంటే ఈస్ట్ ఫార్మాట్‌లో లేనట్టు, యాక్టివ్‌గా లేనట్టు అనమాట. దాన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మాకు ఈస్ట్ లేదు మేమేం చేయాలి అన్నప్పుడు మీకో టిప్ చెప్తాను చూడండి. హాట్ వాటర్‌లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 ఏసి ఓ 20 మినిట్స్ పక్కన పెట్టండి. చాలు. ఇంకా నెక్స్ట్ అదే వాటర్‌లో టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 2 ఏసి ఒకసారి కలపండి. అవి మొత్తం వాటర్‌లో మెల్ట్ అయ్యేదాకా ఒకసారి కలిపేసిన తర్వాత, ఇప్పుడు నేనైతే ఇక్కడ మైదా తీసుకుంటున్నాను 1 కప్పు. మీరు గోధుమ పిండి తీసుకుంటే గోధుమ పిండి తీసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్పు వాటర్‌కి కప్పు మైదా తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్‌గా సరిపోయిద్దనమాట మెజర్‌మెంటు. ఇన్ కేస్ మీకు పిండి గట్టిగా అనిపించిన వాటర్ సరిపోలేదంటే కూల్ వాటర్ కాకుండా కొంచెం వార్మ్ వాటర్ అనమాట. గోరువెచ్చటి నీళ్లుంటాయి కదా! సో, వాటిని కొంచెం కొంచెం పోసుకుంటూ స్టిక్కీగా కలుపుకోండి. ఒకేసారి గట్టిగా అయితే అస్సలు కలపకండి. సో, ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 40 మినిట్స్ వదిలేయండి. నాకిక్కడ బౌల్ సరిపోవట్లేదని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. సో, ఈ పిండేంటంటే పొంగిద్ది కాబట్టి నాకు ఆ బౌల్ సరిపోలేదని వేరే బౌల్‌లో తీసుకొని మూత పెట్టేసిన తర్వాత ఒక 40 మినిట్స్‌కి ఇలా ఉందనమాట. 2 రెట్లు డబుల్ అయిద్ది ఈ పిండి. ఇలా డబుల్‌గా పొంగిన పిండిని తీసుకొని శుభ్రం చేసిన రాయి మీద ఏసి, ఇప్పుడు ఏంటంటే ఈ పిండిని ఒక 10 మినిట్స్ పొడి పిండి చల్లుకుంటూ ఈ స్టిక్కీగా ఉన్న పిండి మనము చపాతీ చేసుకుంటాం కదా! సో, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేత్తోనే ఇలా నేను చూపిస్తున్నట్టు పిండినంతా ఇలా లాగుతూ పిండి మొత్తాన్ని కలపాలి. ఒక 10 మినిట్స్ అయితే కన్ఫర్మ్‌గా ఇలానే చేయాలనమాట. సో, ఈ స్టిక్కీనెస్ మొత్తం పోయి మన చేతికి అంటుకోకుండా సాఫ్ట్‌గా వచ్చిద్దనమాట. మన చపాతీ పిండి ఎలా ఉండిద్దో అలా వచ్చిద్దనమాట. పొడి పిండేసుకొని ఇలా కలుపుకోవాలి. ఆయిల్ మాత్రం ఏయకండి. ఇన్ కేస్ మీరు ఇదే పిండితోటి కుకీస్ అవి చేస్తుంటే మాత్రం పొడి పిండి బదులు బటర్ కానీ, ఆయిల్ కానీ, ఘీ కానీ ఏసుకోవచ్చు. సో, ఇది చూసారు కదా! చపాతీ పిండిలాగా ఇలా అయింది. మన చేతికి అస్సలు అంటుకోవట్లేదు. సో, సాఫ్ట్‌గా అయింది కాబట్టి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అదే బౌల్‌లో కొంచెం అడుగున ఆయిల్ పూసి, ఈ పిండిని పిండి ముద్దుంది గదా! ఈ పిండి ముద్దని దాంట్లో ఏయండి. ఏసిన తర్వాత ఈ పిండి ఏంటంటే డ్రై అవ్వకుండా ఈ పిండి పైన కూడా కొంచెం ఆయిలేసి మూత పెట్టండి. ఒక 2 అవర్స్ నానాలన్నమాట పిండి. ఇది 3 రెట్లు పొంగిద్ది. అలా పొంగిందంటే పిజ్జా పిండి పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, ఇలా పొంగిన తర్వాత మళ్ళీ హ్యాండ్ తోటే మనము నేను చూపిస్తున్నట్టు ఉంటాయి కదా! వేళ్ళతోటి ఇలా స్ప్రెడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా పిండినంతా కలపాలి. సో, నేనైతే ఇలా చేస్తున్నాను. నేను కింద ఎయట్లేదు. బౌల్‌లోనే చేసుకుంటున్నాను. మీకు బౌల్‌లో కుదరలేదంటే కిందేసుకొని కూడా అంటే నీట్‌గా ఉన్న బండ మీదేసి ఒక 2 మినిట్స్ ఇలా కలపండి పిండి మొత్తాన్ని. సో, నాకు ఈ పిండేంటంటే 2 పిజ్జాలకి అయిద్ది. సో, నేనేంటంటే ఇవి 2 హాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పిజ్జా కోసం బండ మీద పొడిపిండి చల్లుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలనమాట చపాతీ కర్రతోటి. మీరు పొడిపిండి ప్లేస్‌లో ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు.
బట్ నేను మాత్రం పొడిపిండే యూజ్ చేస్తున్నాను. సో, మన ప్లేట్‌కి ఎంత సైజు కావాలో అంత సైజులో నేను చపాతీ రోల్ తోటి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్లేట్‌లో యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఆ ప్లేట్‌కి అడుగున ఆయిల్ రాసుకొని, ఈ చపాతీలాగా చేసాం కదా! దీన్ని ప్లేట్‌కేసుకొని ఇప్పుడు మనం చీజ్ అవన్నీ ఏస్తాం కాబట్టి, అవి చీజ్ అవన్నీ కుక్ అయిన తర్వాత బయటికెళ్ళకుండా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, చీజ్ అవన్నీ బయటికెళ్ళవనమాట. ఇలా పిండి మొత్తాన్ని రోల్ చేసిన తర్వాత మనము పోర్క్ స్పూన్ ఉండిద్ది కదా! దానితోటి డాట్స్ పెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో, ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఏసిన సాసెసు, చీజ్ అనేవి త్వరగా కుక్ అవుతాయన్నమాట. కింద ప్లేట్ వేడికి త్వరగా తగిలిద్ది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా హోల్స్ పెట్టుకోండి పోర్క్ స్పూన్ తోటి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత సాసెస్ ఏమేమి యూజ్ చేస్తున్నానో చూడండి. 2 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ తీసుకొని నేను మొత్తము పిజ్జా దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాననమాట. సో, మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ దీని ప్లేస్‌లో టమాటో సాస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండిద్ది కాబట్టి. ఇంకా నెక్స్ట్ మనకి ఎంత చీజ్ ఏసుకుంటే అంత టేస్ట్ ఉండిద్దనమాట. ఇక్కడ చీజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను నేను. పిల్లలకి చీజ్ ఎక్కువుంటే ఇష్టం. నేను అందుకనే ఎక్కువ చీజ్ యూజ్ చేస్తున్నాను. ఈలోపు నేను ఆనియన్ పీసెస్ అండ్ టమాటా పీసెస్ 2 కట్ చేసుకొని యేసుకుంటున్నాను. ఇంట్లో నాకు ఇవే ఉన్నాయి. అందుకనే ఉన్న వాటితోనే పిజ్జా చేసేసుకుంటున్నాను. ఇలా స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చీజ్ ఎయండి పైన. ఇక్కడ నాకు మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. పిజ్జా అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ కూడా చెప్తుంది మీ అందరికి. సో, ఇలా చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తరువాత, ఇందులోకి టేస్ట్ ఇంకా హెవీ చేసేవి 2 ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూసేయండి. చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇవి ఒక స్పూన్ ఏసేయండి. మీరు ఇంకొంచెం స్పైసీనెస్ అనుకుంటే ఇంకొంచెం ఏసుకోవచ్చు. తర్వాత లైట్‌గా పెప్పర్ పౌడర్ అండ్ ఒరిగాన్ అనమాట. ఒరిగాన్ ఎంతేసుకుంటే అంత టేస్ట్ వచ్చిద్దనమాట. ఇవి మా దగ్గర లేవు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిజ్జా కుక్ చేసుకోవడానికి సాల్ట్ ఏసిన ఒక పాత్ర 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని, ఆ తర్వాత పిజ్జా ప్లేట్ పెట్టేసి జస్ట్ ఒక 30 మినిట్స్ చాలు. ఈజీగా కుక్ అయిపోయిద్ది. మనం చెక్ చేసుకోనవసరం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకో పిజ్జా కోసం నేను ఇంకో ప్లేట్ తీసుకున్నాను. ఆ సేమ్ ఇందాక యాస్ టీజ్‌వే ఇక్కడ కూడా. కాపోతే స్వీట్ కార్న్ ఏసాను నేను లైట్‌గా. సో, ఈ ప్లేట్‌ని కూడా నేను కుక్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా పిజ్జా అయితే రెడీ అయింది. ఇది కట్ చేసేటప్పుడు వేడి వేడిగా కట్ చేస్తేనే బావుండిద్ది. చల్లారిపోయినాక ఏంటంటే కొంచెం గట్టిగా అనిపిచ్చిద్ది. సో, తినేటప్పుడు వేడి వేడిగా తినాలి. కట్ చేసేటప్పుడు కూడా వేడి వేడిగా తినాలి. నాకు పిజ్జా కటర్ లేదు. అందుకనే ఇలా నైఫ్‌తోనే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత వేడి వేడిగానే సర్వ్ చేసుకొని తినాలి. ఇలా చేస్తే పిల్లలుకి నచ్చక మానదు. అంత ఇష్టంగా తింటారు. చూసారు కదా! చీజ్ అయితే పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. చూసారు కదా! పిల్లలకి బయట పెట్టకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. హెల్తీగా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే బయటవి నిజంగా చెప్తున్నాను అడగరు. ఇంట్లోనే చేయమని చెప్తారు. అంత టేస్టీగా ఉండిద్దనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్.